హాయ్ అండి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా క్యాలీఫ్లవర్ని చక్కగా కోసుకొని కొంచెం వేడి నీటిలోనూ బాయిల్ చేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. టమాటా వేసి వండుకుందామండి. కూరని రెడీ చేసుకుందాం రండి. ముందుగా తాలింపు ఇవన్నీ తీసుకున్నానండి. బాండీ పెట్టుకున్న ఆయిల్ పోసుకున్నా. ఈ తాలింపు ఇవన్నీ అందులో తాలింపు వేగిపోయిందండి. ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుని వేసుకున్నాం. ఆనియన్ వేగుతున్నాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకున్నాం. దాన్ని ఒకసారి తిప్పుకుందాం. ఇది కూడా బాగా వేగేదాకా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం. వేసుకుని ఇవి కూడా వేపుకుందాం. మొక్కుతున్నప్పుడు స్పూన్ సాల్ట్ వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడవండి, కొద్దిగా గరం మసాలా, మిరియాల పొడవండి. ఈ కూరలో కారం వేయను, ఓన్లీ మిరియాల కారమేనండి. అది పచ్చిమిరకాయలు వేసుకున్నాను కదా. టమాటాలు కూడా మగ్గుపోయాయండి. ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకుని కలుపుకోండి. ఈ రోజుల్లో ఏదైనా వెరైటీగానే తింటున్నారండి పిల్లలు. మన రోజుల్లో అయితే మన అమ్మళ్ళు ఏం పెట్టారు అదే తిన్నాం. ముక్కలు వేసేసుకుందామండి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని కలుపుకున్నామండి. సిమ్మిల్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్ది. ఆల్రెడీ ఉడకబెట్టాను కాబట్టి. మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుంటున్నానండి. సాల్ట్ కదండి, ముక్కలు వేసాను కదా. ఒకసారి కలిపేసుకొని సిమ్మిల్లో పెట్టుకుందామండి. సరిపోతుంది. ఒకసారి కూర తిప్పుకుందామండి. చూడు దగ్గరికి వచ్చిందండి. సిమ్మిల్లో పెడితే ఆల్రెడీ కాలీఫ్లవర్లో కొన్ని వాటర్ ఉంటాయి కదండి, ఉడకబెట్టుకున్నాం కదా, సరిపోతుంది. మీరు మిరియాల పొడి వేసుకున్నా, మీరు వద్దు అనుకుంటే కారం వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ అలా వండుతాను కాబట్టి మాకు నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్లవర్ ఫ్రై అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ కూర. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మిరియాల ఫ్లేవర్ బాగుంటుందండి. శీతాకాలమే కాబట్టి మనం మిరియాలు తిన్నా ఏమీ కాదండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.